ఇప్పుడే చూస్తా ఉన్న టీవీలలో సిద్దిపేటల ఆ క్రాంతి కిరణ్ ఆయన పేరు ఏదో క్రాంతియో కిరణో ఏదో ఉన్నది ఆయన పేరు ఎమ్మెల్యే ఆయన ఇంకా వేరే మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నాయకులు అయితే హరీష్ రావు చెంచాలంతా ఆడ జమై పైసలు వస్తున్నట విపరీతంగా పైసలు వస్తున్నట గ్రామాల నుంచి కూడా అందుతుంది వార్త ఓటుకు 5,000 ఇస్తున్నట్ట తెలంగాణ ప్రజలందరూ వినాలి తెలంగాణ ప్రజల యొక్క రక్తమాంసాలు తినుకుంటూ తాగుకుంటూ తెలంగాణ మొత్తం బడ్జెట్ని మింగేసి ఆర్థికంగా తెలంగాణని 3 లక్షల కోట్ల అప్పులలో ముంచేసి 20% 30% కమిషన్లు మింగిన బకాసురులు ఎవరైతే ఉన్నారో అయ్యా కొడుకులు ఈ అల్లుడు బిడ్డే వీళ్ళంతా కుటుంబం టానిక్ సంతోషరావు వీళ్ళందరూ వేల కోట్లు మామూలు కరప్షన్ కాదండి. ఇలా అందరు తెలంగాణ ప్రజలందరూ దుబ్బాకకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి 5,000 రూపాయలు ఓటుకి ఇస్తున్నారు. ఈయన 2 లక్షల ఓట్లకి ఇస్తే ఎంత అవుతుందండి 100 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు అలగు ఇప్పటిదాకా నాకు అందిన సమాచారం టీఆర్ఎస్ వాళ్ళ నుంచి అందిన సమాచారమే దాదాపు 40 నుంచి 45 కోట్లు పెట్టిండ్రు. ఇవాళ రాత్రి వాళ్ళు పంచే పైసలు 100 కోట్లు అంటే దుబ్బాకల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రకంగా కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి నిద్ర పట్టకుండా టెన్షన్ పెట్టిండ్రో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ అంటే ఏ రకంగా వణుకుతున్నాడో కేసీఆర్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 100 శవాలు తిన్న రాబందు అట ఒక గాలివాన కొట్టుకపోయిందట. గదే అవుతుంది ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లల్లా. సుమా కేసీఆర్ ఇక నీకు పోయే కాలం దగ్గర పడ్డది. చాలా కష్టకాలం చూస్తావు రానున్న సమయంలో. తెలంగాణ ప్రజలు మామూలుగా నిన్ను నీ కొడుకుని ఇబ్బంది పెట్టరు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సలాకలు వెనుక కూడా చూస్తారు. పక్కా గుర్తుపెట్టుకో. మొన్న హైదరాబాద్లో గాలి దువారం వచ్చి కార్లు కొట్టుకపోయినాయి. దుబ్బాకల ఓట్ల దువారం వచ్చి ఆడ నీ పార్టీ సింబల్ ఏదైతే ఉన్నదో ఆ కారు కొట్టుకపోతుంది. భారత్ మాతాకి జై.